శంకించేవారు మనుషులేనా? అలాంటి వారికి మనమో లెక్క. అడవి జంతువుల్లో రాష్ట్రాన్ని దోచుకున్నారు, ప్రజల ఆదాయం పెరగలేదు, అప్పులు పెంచారు, ఒక్క ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం, సూపర్ 6తో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషుల పశువుల, తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసేవారికి మనం ఒక లెక్క. కన్నతల్లిపైన అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి? గత 5 ఏళ్లలో రాష్ట్రంలో సోషల్ మీడియా సైకోలను తయారు చేశారని సీఎం చంద్రబాబు నిప్పులు జరిగారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు విధ్వంసంపై శాసనసభలో శుక్రవారం చంద్రబాబు ప్రసంగిస్తూ కూటమిలో నేతలు కార్యకర్తలు ఎవరు అసభ్య పోస్టులు పెట్టరు, ఒకవేళ పెడితే వాళ్ళని శిక్షిస్తాం, ఆడబిడ్డలు గౌరవంగా బతికేలా చేస్తాం, రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డ అవమానపడడానికి వీల్లేదు, చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం, గత 5 ఏళ్లలో అప్పులు తెచ్చిన మూలధనం ఏం చేయలేదు, రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడ్డాయి, వీటికి ₹1 ఖర్చు చేయలేదు, రాష్ట్రాన్ని అప్పులు తీర్చలేక ఐపీ పెట్టిన వ్యక్తుల మార్చేశారు, పొలంలోకి అడవిల పందులు వస్తే అవి తిన్నంత తిని మిగతా పంటలు నాశనం చేసిపోతే రాష్ట్రంలో గత పాలకులు ఇలానే వ్యవహరించారు, పెట్టుబడులు పెట్టే వాళ్ళని తరిమేశారు, ఇది కోపంతో ఆవేశంతో అనడం లేదు, బాధతో మాట్లాడుతున్నాను, గత ప్రభుత్వం అప్పులు పాపాలు నేరాలే రాష్ట్రానికి శాపంగా మారినాయి అంటూ చంద్రబాబు ప్రసంగాన్ని హైలైట్ చేశారు. లేకపోతే